ఈ వీడియోలో ఉన్న అన్ని క్వశ్చన్స్కి మీకు ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ తెలుసో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు చేసే ఈ ఒక్క లైక్ వల్ల ఈ వీడియో అందరికీ రీచ్ అవుతుంది, యూస్ఫుల్ అవుతుంది. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈరోజు టాపిక్ వచ్చేసి కరెంట్ అఫైర్స్. ఫస్ట్ క్వశ్చన్, ఇండియన్ ఆర్మీ ఇయర్ ఆఫ్ టెక్నాలజీ అబ్జార్ప్షన్గా ఏ సంవత్సరాన్ని ప్రకటించింది? ఇండియన్ ఆర్మీ ఇయర్ ఆఫ్ టెక్నాలజీ అబ్జార్ప్షన్గా ఏ సంవత్సరాన్ని ప్రకటించింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 2024 సంవత్సరాన్ని ఇండియన్ ఆర్మీ ఇయర్ ఆఫ్ టెక్నాలజీ అబ్జార్ప్షన్గా ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ రహదారి భద్రతా వారోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? జాతీయ రహదారి భద్రతా వారోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ జనవరి 11 నుండి 17 వరకు. జాతీయ రహదారి భద్రతా వారోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ జనవరి 11 నుండి 17 వరకు జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది. అలాగే ఈ వీడియోలో ఉన్న క్వశ్చన్స్కి మీరు కనీసం ఆన్సర్స్ గెస్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ క్వశ్చన్, అయోధ్య సీతమ్మకు ప్రత్యేకంగా సిద్ధం చేయించిన ధర్మవరం పట్టు చీర ఎన్ని అడుగుల పొడవు ఉంటుంది? అయోధ్య సీతమ్మకు ప్రత్యేకంగా సిద్ధం చేయించిన ధర్మవరం పట్టు చీర ఎన్ని అడుగుల పొడవు ఉంటుంది? ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. అంటే అయోధ్య సీతమ్మకు ఎక్కడి నుంచి పట్టు చీర చేయించారు అంటే ధర్మవరం పట్టు చీర. అదే ఎన్ని అడుగులు ఉంటుంది అని అడుగుతారు. ఎన్ని అడుగులు అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 180 అడుగులు. 180 అడుగుల పొడవు, 40 అంగుళాల వెడల్పు. ఇది కూడా అడుగుతారు, ఒకసారి నోట్ చేసి పెట్టుకోండి. 180 అడుగుల పొడవు, 40 అంగుళాల వెడల్పు. 40 అంగుళాల వెడల్పు ఉన్న చీరపై రామాయణంలో 400 పట్టులు చిత్రీకరణ వంటి ఎన్నో ప్రత్యేకతలు ఉన్న ఈ పట్టు చీరను శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరానికి చెందిన చేనేత కార్మికుడు నాగరాజు రూపొందించడం జరిగింది. ఈ శారీ దీనికి ఎంతో విశిష్టత ఉంది ఈ శారీకి. నెక్స్ట్ క్వశ్చన్, అయోధ్య సీతమ్మ పట్టు చీరపై ఎన్ని భాషల్లో జై శ్రీరామ్ నినాదం ఉంది? ఇప్పుడు డిస్కస్ చేసుకున్నాం కదా. ఎంత పొడుగు అంటే 180 అడుగుల పొడవు, 40 అంగుళాల వెడల్పుతో ఉన్న చీరపై 13 భాషల్లో జై శ్రీరామ్ అనే నినాదం ఉండడం ఉంది. ఈ చీర అంచుల్లో రామాయణంలో 400 ఘట్టాలు చిత్రీకరించడం జరిగింది. 400 ఘట్టాలు, ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి ఈ శారీలో. సత్యసాయి జిల్లా ధర్మవరానికి చెందిన చేనేత కార్మికుడు నాగరాజు రూపొందించడం జరిగింది. ఇంపార్టెంట్, ఖచ్చితంగా ఇవన్నీ నోట్ చేసి పెట్టుకోండి. 180 అడుగులు, 40 అంగుళాలు, ఎన్ని లాంగ్వేజెస్ అంటే 13 భాషలు, ఏం నినాదం ఉందంటే జై శ్రీరామ్ అని. ఈ రామాయణంలో ఉండే 400 ఘట్టాలను చిత్రీకరించడం జరిగింది ఈ శారీ మీద. ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి ఈ శారీలో. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో మొదటి అంతర్జాతీయ ఒంటెల పండుగ ఎక్కడ జరిగింది? భారతదేశంలో మొదటి అంతర్జాతీయ ఒంటెల పండుగ మొట్టమొదటిసారిగా జరిగింది. ఈ ఒంటెల పండుగ ఎక్కడ? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ రాజస్థాన్, బికనీర్ జిల్లాలో. రాజస్థాన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ రాజస్థాన్. రాజస్థాన్లో ఎక్కడంటే బికనీర్ జిల్లాలో. రాజస్థాన్లోని బికనీర్ జిల్లాలో 3 రోజులు అంతర్జాతీయంగా జరిపారు. ఎన్ని రోజులు జరిపారు? 3 రోజులు. మొట్టమొదటిసారి అంతర్జాతీయ ఒంటెల పండుగ ఎక్కడ జరపడం జరిగింది? రాజస్థాన్లో. ఎన్ని రోజులు జరిపారంటే 3 రోజులు. అదే రాజస్థాన్లో ఎక్కడంటే బికనీర్ జిల్లాలో. ఒంటెల పండుగను ఏ శాఖ నిర్వహించిందంటే పర్యాటక శాఖ నిర్వహించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల డెన్మార్కు రాజుగా ఎవరు నియమితులయ్యారు? డెన్మార్కు రాజుగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఫెడరిక్ 10. ఫెడరిక్ 10 అనే ఆయన డెన్మార్కు రాజుగా నియమితులయ్యారు. ప్రస్తుతం రాణిగా ఉన్న ఆయన తల్లి మార్గరెట్, 2వ మార్గరెట్ స్వచ్ఛందంగా వైదొలగడంతో ఫెడరిక్ 10కి అవకాశం దక్కింది. 10వ ఫెడరిక్కి అవకాశం దక్కిందంట. మార్గరెట్ అనే మహారాణి రాణిగా ఉన్నామా తప్పుకోవడం వల్ల. ఆయనను రాజుగా డెన్మార్క్ ప్రధాని ఎవరంటే మెట్ ఫ్రెడరిక్సన్ ప్రకటించడం జరిగింది. దాదాపుగా 900 ఏళ్ల డెన్మార్క్ రాజవంశీయుల చరిత్రలో ఒక్క రాణి స్వచ్ఛందంగా వైదొలగడం ఇదే ఫస్ట్ టైం అంట. ఆమె పక్కకు వైదొలిగి పదవిల నుంచి తన యొక్క కుమారుణ్ణి పదవి స్వీకారం చేపించింది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో గత 9 ఏళ్లుగా ఎన్ని కోట్ల
ప్రజలు పేదరికం నుండి బయటపడ్డారని నీతి ఆయోగ్ నివేదిక విడుదల చేసింది? భారతదేశంలో గత 9 ఏళ్లుగా ఎన్ని కోట్ల మంది ప్రజలు పేదరికం నుండి బయటపడ్డారని నీతి ఆయోగ్ నివేదిక విడుదల చేసింది అంటే ఈ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 24.82 కోట్ల ప్రజలు బహుముఖ పేదరికం నుండి బయటపడ్డారని నీతి ఆయోగ్ జనవరి 15, 2024న నివేదిక విడుదల చేయడం జరిగింది. ఈ నివేదిక ప్రకారం ఏడాదికి సగటున 2.75 కోట్లు మంది పేదరికం నుండి బయటపడినట్లు నీతి ఆయోగ్ సభ్యులు రమేష్ చంద్ర పేర్కొన్నాడు. ఎంతమంది సంవత్సరానికి? 2.75. 9 ఏళ్ళలో ఎంతమంది అంటే 24.82 కోట్ల మంది బహుముఖ పేదరికం నుండి బయటపడ్డారు. నెక్స్ట్ క్వశ్చన్, చెస్ దిగ్గజం విశ్వనాథ్ ఆనంద్ను అధిగమించిన నెంబర్ 1 భారత చెస్ ప్లేయర్గా నిలిచిన ప్లేయర్ ఎవరు? చెస్ దిగ్గజం విశ్వనాథ్ ఆనంద్ను అధిగమించిన నెంబర్ 1 భారత చెస్ ప్లేయర్గా నిలిచిన వారు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ప్రజ్ఞానంద్. ప్రజ్ఞానంద్ నెంబర్ 1 చెస్ ప్లేయర్గా ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం. తన కెరీర్లో అగ్రస్థానం క్రీడాకారుడు ప్రజ్ఞానంద నిలవడం ఇదే ఫస్ట్ టైము. యువ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద మరో రికార్డు సృష్టించారు. చెస్ దిగ్గజం విశ్వనాథ్ ఆనంద్ను అధిగమించి నెంబర్ 1 భారత చెస్ ప్లేయర్గా నిలిచాడు. బుధవారం జరిగిన టాటా స్టీల్స్ మధ్య మాస్టర్స్ టోర్నీ 4వ రౌండ్లో ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్కు చైనాకు చెందిన డింగ్ లిరెన్ను ఓడించి ఈ ఘనత సాధించడం జరిగింది. విశ్వనాథ్ ఆనంద్ను అధిగమించి మొదటి చెస్ ప్లేయర్గా నిల్చున్నాడు ప్రస్తుతం. నెక్స్ట్ క్వశ్చన్, వందే భారత్ రైలు మొదటి మహిళా లోకో పైలట్ ఎవరు? వందే భారత్ రైలు మొదటి మహిళా లోకో పైలట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ సురేఖ యాదవ్. కనీసం ఆన్సర్ని గెస్ చేయడానికి ప్రయత్నించండి. ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ తెలుసో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలా చేయడం వల్ల ఆన్సర్స్ గుర్తుంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, తైవాన్ అధ్యక్ష ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధించింది? తైవాన్ అధ్యక్ష ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధించింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి డెమోక్రటిక్ పార్టీ తైవాన్ అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించింది. అభ్యర్థి ఎవరంటే అభ్యర్థి లాయ్ చింగ్ తే విజయం సాధించారు. లాయ్ చింగ్ తే ప్రస్తుతం తైవాన్ దేశ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. ఈయన 8 ఏళ్లుగా దేశ అధ్యక్షురాలిగా కొనసాగుతున్న సాయింగ్ లెన్ స్థానంలో ఈయన బాధ్యతలు చేపట్టనున్నారంట. తైవాన్ అధ్యక్షుడు ప్రస్తుతం ఉపాధ్యక్షుడిగా ఉన్నాడు. ఇప్పుడు అధ్యక్షుడిగా ఎన్నికవ్వడం జరిగింది. ఏ పార్టీ ద్వారా అంటే డెమోక్రటిక్ పార్టీ ద్వారా ఈయన బాధ్యతలు చేపట్టనున్నారు. ఎవరి ప్లేస్లో అంటే సాయింగ్ లెన్ స్థానంలో అనే మహిళ 8 ఏళ్లుగా ఆమె కంటిన్యూగా ఉండే ఆమె స్థానంలో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.